అవసరం లేదు, యుద్ధం చేయవసరం లేదు. మీ తరపున నేను యుద్ధం చేసి మీకు ఏమిస్తాను? విజయం అన్నప్పుడల్లా ఏమనమన్నాను నేను? విజయం అంటే విజయం తథ్యం. చెప్పండి, యుద్ధం చేసి నేను మీకు ఏమిస్తాను? విజయం ఇస్తాను. కాబట్టి మీరు యుద్ధం చేయవలసిన అవసరము లేదు. సరే, యుద్ధం చేయొద్దు అన్నాడు కదా దేవుడు, మరి వీళ్ళని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళడం? చెప్పండి, యుద్ధం మీరు చెయ్యవసరం లేదు కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళడం? సరే, వెళ్ళమన్నారు కదా దేవుడు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళేసరికి దేవుడు వీరికంటే ముందుగా వెళ్ళి ఏం చేశాడో తెలుసా? శాశ్వత పరిష్కారం ఇచ్చేసాడు వాళ్ళకి. మరలా ఆ ప్రాబ్లం రాకుండా పర్మనెంట్గా సాల్వ్ చేసేసాడు ఆ ప్రాబ్లంని. వీళ్ళు వెళ్ళేసరికి గుట్టలు గుట్టలుగా శవాలు అయిపోయి ఉన్నారంట. ఈ సైన్యంతో ఆ సైన్యం, ఆ సైన్యంతో ఈ సైన్యం, వీళ్ళు వచ్చేసరికి ఆ సైన్యాలన్నీ కలుసుకుని ఆటలాడుకోవట్లేదు కానీ కలుసుకుని అందరూ కలిసి కొట్టేసుకుని చనిపోయారంట. ఎందుకో తెలుసా? వీళ్ళకంటే దేవుడు ఆ యుద్ధ భూమికి ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళకి జయమిచ్చి గందరగోళం కలుగు చేస్తాడు. అక్కడ గందరగోళం కలుగు చేసి వాళ్ళే కొట్టుకుని చనిపోయారు. సరే, వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏమున్నాయి? మనం కూడా వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? శవాలే ఉన్నాయి. అక్కడ అన్ని శవాలే. ఆ శవాలన్నీ చూసి వీళ్ళకి ఆశ్చర్యం వేసేసింది. ఫస్ట్గా దేవుడు వాళ్ళని ఎందుకు వెళ్ళమన్నాడంటే దేవుడు చేసిన అద్భుతాన్ని